నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఉగాది విశిష్టత గురించి తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు పులికాంత భరద్రాజ్ శాస్త్రి గారు అయితే మన ముందున్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శారదామాతాభ్యో నమః. యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిः యా వై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకు, సద్భక్త మహాశయులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే గురుగారు, ప్రతి సంవత్సరము పేరు మారుతూ ఉంటుంది. మరి ఈసారి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, మరి దాని అర్థం ఏమంటారు? ముందుగా మనకు ప్రతి సంవత్సరము మన భారతదేశంలో 2 రకాలుగా నూతన సంవత్సర ఉత్సవాలను మనం నిర్వహించుకుంటాం. ఒకటి పాశ్చాత్య సంస్కృతి ప్రకారంగా, ఆంగ్ల కాలమాన ప్రకారంగా, క్యాలెండర్ కాలమాన ప్రకారంగా నూతన సంవత్సరం మారుతూ ఉంటుంది. అదేవిధంగా మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా, మన శాస్త్రబద్ధంగా, సనాతన ధర్మశాస్త్ర ప్రకారంగా నూతన సంవత్సరాది ఉగాది రోజు నుంచి మనకు పంచాంగ ప్రకారంగా కాలమానం మారుతుంది. మనది చాంద్రమాన కాలమానం. అయితే దానికి దీనికి మనం మొదలుగా ఓ చిన్న భేదాన్ని తెలుసుకుందాం. ఆంగ్ల కాలమాన ప్రకారంగా మనకు చూసినట్టయితే మన వాతావరణంలో కానీ, అదేవిధంగా మనం ఉండే పరిస్థితుల్లో కానీ, ఉత్సవంలో కానీ ఏ విధమైనటువంటి ఆనందోత్సాహము ఉండదు. ఎందుకనంటే దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ ఉగాది రోజు ఋతువు మారుతుంది, కాలము మారుతుంది, వాతావరణ పరిస్థితులు మారుతాయి. అందుకే ఆ తెలుగు కాలమాన ప్రకారంగా, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఉగాది ఉత్సవాన్ని నూతన సంవత్సరంగా మన సాంప్రదాయ పద్ధతిలో చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఉగాది అనేది దానికి చాలా రకాలుగా మన శాస్త్రంలో వివరణ ఉంది. అయితే దీనికి ఒక కథ కూడా ఉంది, పురాణోక్తి కథ కూడా ఉంది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాల్ని దొంగిలించి కాలాన్ని, ఈ యొక్క విశ్వాన్నంతా భయభ్రాంతులకు గురి చేస్తే మత్స్యావతారి అయినటువంటి శ్రీమన్మహావిష్ణువు ఆ యొక్క సోమకుణ్ణి నీటిలోనే చంపి ఆ యొక్క వేదాల్ని బ్రహ్మకిచ్చినటువంటి రోజు, ఆ బ్రహ్మ సృష్టిని ఆరంభించినటువంటి రోజు, సృష్టిని తయారు చేయడం ఆరంభించినటువంటి రోజు ఉగాదిగా చెప్పబడింది. అదేవిధంగా ఇంకొక సంస్కృతార్థం కూడా ఉంటుంది. యుగము అంటే ఉగము అన్న, యుగము అన్న నక్షత్రము అని అర్థము. అయితే యుగ అము అంటే నక్షత్ర గమనము, గము అంటే గమనము అని అర్థం. అట్లా నక్షత్ర గమనము, ఆది అంటే ప్రారంభము. నక్షత్ర గమనము ప్రారంభమయ్యే రోజును ఉగాదిగా పరిగణింపబడింది ఆ యొక్క మన ధర్మశాస్త్రంలో. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మ కాలము చేయడము ప్రారంభించినటువంటి రోజు, బ్రహ్మ సృష్టిని ఆరంభించినటువంటి రోజు, ఆ యొక్క బ్రహ్మ తన సృష్టిని తయారు చేయడం మొదలుపెట్టినటువంటి రోజుగా ఈ యొక్క ఉగాదిని మనం ఉత్సవాన్ని నిర్వహించుకుంటాం. మన శాస్త్రాల్లో వివరణ తెలియజేయబడింది. అదేవిధంగా ఈ యొక్క ఉగాది ఉత్సవం కూడా ఇంకోటి కూడా ఉంటుంది. మన పూర్వకాలంలో శాలివాహనుడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని పట్టాభిషిక్తుడైనప్పటి నుండి శాలివాహన శక ప్రారంభము నుండి ఉగాది ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఈ యొక్క మన శాస్త్రం మనకు చెప్పింది. అదేవిధంగా ఈ యొక్క యుగము యొక్క ఆరంభక సమయాన్ని ఉగాదిగా పరిగణించబడింది మన తెలుగు సాంప్రదాయంలో, మన యొక్క సనాతన ధర్మ సాంప్రదాయంలో. కాబట్టి ఉగాది ఉత్సవాన్ని నూతన సంవత్సరాదిగా, ఉగాది పండగలాగా చేసుకుంటాం. ఈ ఉగాది పండుగలో ఎంతో శాస్త్రీయ విజ్ఞానం దాగి ఉంది.
అంటే మామూలుగా అంటే కొంతమంది నాస్తికులు కానీ ఏమైనా కొంతమంది అంటే నాస్తికులు కానీ పాశ్చాత్యులు కానీ అంటే మన పండగలని కానీ మన యొక్క దేవతలను కానీ మన యొక్క దేవాలయాలు కానీ మన నమ్మకాలని కానీ మూఢనమ్మకాలుగా భావిస్తూ మన ధర్మాన్నే ఆచరించి తన ఆయువుని పెంచుకునే పరిస్థితి ఈరోజు మనం ఏర్పరచుకున్నాం. ఎందుకనంటే పూర్వము అంటే మామూలుగా చిన్న విషయం చెప్తాను. ఎందుకనంటే పూర్వము మన వాళ్ళు ఊహించే గ్రహాలు ఉన్నాయని పూర్వము నవగ్రహాలని ప్రతిష్ఠ చేసి పూజ చేసినారు. కానీ ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయని మన సైంటిస్టులు చెప్తున్నారు. పూర్వము ఒక చిన్న పంచలోహ కానీ రాగి యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి దేవాలయం నిర్మాణం చేసినారు. ఈరోజు మన సిమ్ కార్డ్ దేంతో తయారవుతుందండి? అదే పంచలోహంతో. అంటే స్పేస్ నుంచి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని ఒక మనిషికి సత్సంబంధాన్ని ఏర్పడుతుంది. కానీ యంత్ర ప్రతిష్ఠ ఏ విధంగా జరిగింది ఆ రోజు? ఇప్పుడు మన దేవాలయంకి పోయినందుకు ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది అంటే ప్రశాంతత కోసం దేవాలయానికి వెళ్తామంటాం. దేవాలయంకి పోయినాక అక్కడ మనకి ఏ విధంగా ఉంటుంది? దేవాలయంకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ దేవాలయ ప్రతిష్టలో శాస్త్రీయ విజ్ఞానం దాగి ఉంది. ధ్వజస్తంభ ప్రతిష్ట కానీ, ఆలయ శిఖర ప్రతిష్ట కానీ, మూల విరాట్ ప్రతిష్ట కానీ, విగ్రహాల ప్రతిష్ట కానీ, ఈ విధంగా ఆలయం ఒక శాస్త్రీయ విజ్ఞానంగా ప్రతిష్ఠింపబడుతుంది. అంటే ఆ యొక్క విశ్వము నుంచి శక్తిని రిసీవ్ చేసుకొని 360 డిగ్రీలు ప్రచరించేటువంటి ఆ యొక్క శాస్త్ర విజ్ఞానమే దేవాలయ నిర్మాణం మన పూర్వీకులు మనకిచ్చింది. కాబట్టి ఈ పాశ్చాత్య ధోరణిని ప్రపంచ దేశాలన్నీ మరిచిపోయి మన యొక్క దేశాన్ని విశ్వగురువుగా తీసుకొని ఈరోజు మన దేశాన్ని దేవాలయంగా భావించి మన దేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాలన్నీ పాటిస్తున్నాయి. ఆ సంస్కృతిలో భాగంగా మొట్టమొదటి ఉత్సవం మనం ఏదైనా చేసుకుంటామంటే అది ఉగాది ఉత్సవం. ఓకే, మరి ఉగాది విశిష్టత గురించి తెలియజేస్తారా? అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఏంటంటే విశ్వావసు. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది. పోయినసారి క్రోధీ సంవత్సరం, ఈసారి విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటే వసువు అంటే ప్రారంభ కాలం, అంటే మంచి కాలానికి ప్రారంభము అని అర్థం. వసు అనంటే అడిగిన వరాన్ని ఇచ్చేది అని అర్థం, సంస్కృత అర్థం. అదేవిధంగా వసువు అనంటే అష్టవసువులు అంటాం కదండి, అష్టవసులు భూమిపైకి వచ్చేటువంటి కాలము ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఇంకోటి ఎందుకనంటే మనం వాసుదేవుడు అని అంటాం కదా. వాసుదేవుడు అనంటే పశుపాలకుడు. అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభ సమయంలో మనందరం కూడా చిన్న దీక్షలాగా లేదంటే ప్రతిజ్ఞలాగా తీసుకునే అవసరం ఉంది. ఏంటిది అనంటే గోరక్షణ. ఆవుల యొక్క పశువుల యొక్క రక్షణ ఎవరైతే చేస్తారో వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము ధర్మంగా ఉండే వాళ్ళకి అండగా ఉంటుంది. అండగా అనంటే మంచిగా ఉంటుంది, కాలం మంచిగా ఉంటుంది, అన్ని రకాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది. అధర్మంగా ప్రవర్తించి మోసాలు అన్యాయాలు అధర్మంగా ప్రవర్తించే వాళ్ళకి కొంచెం కొరడా దెబ్బలాగానే ఈ సంవత్సరం ఉండబోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది ఉత్సవాన్ని నానా రకాలుగా చేసుకుంటారు. సో దాంట్లో మనకు ధర్మసింధు వివరణ ప్రకారంగా 5 క్రతువులని మనకు ధర్మసింధు చెప్పింది. ఆ 5 క్రతువులు ఏమిటంటే 5 క్రతువుల్లో మొదటిది తైలాభ్యంగనము. తైలాభ్యంగనం అంటే మనం ఇంతకుముందు కూడా ఒకసారి దీపావళి ఉత్సవపూర్వకంగా చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తైలాభ్యంగనము అని అంటే నువ్వుల నూనెను ఒంటికి పట్టించి స్నానం చేయడం తైలాభ్యంగనం. ఆ యొక్క చెవులో కొంచెం గోరువెచ్చని నూనెను వేసుకొని శిరస్సుకి దేహానికి ఆ నువ్వుల నూనెను పట్టించి నలుగుతో స్నానం చేయడమే తైలాభ్యంగనము. అయితే మనకు శాస్త్రం చెప్పింది ఏంటంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఏం చెప్పారు అని అంటే అభ్యాంగకారయో నిత్యం సర్వాంగేషు పుష్టినాం. అంటే అభ్యాంగన స్నానము మనం నిత్యము ఆచరించినట్టయితే అన్ని అంగాలకు శక్తి వస్తుంది, అనారోగ్యము దరిదాపు చేరదని ఇక తైలాభ్యంగనము ఉగాది ఉత్సవ భాగంలో చేస్తారు. అదేవిధంగా నూతన సంవత్సర స్తోత్రం. నూతన సంవత్సర స్తోత్రము అని అంటే మన దేవాలయ మండపంలో కానీ మన ఇంటిలో కూడా దేవుని యొక్క మండపంలో కానీ
లేదు అని అంటే మన ఇంటిలో పంచాంగం ఉంటే పంచాంగానికి కానీ ఇంటి దేవతకు కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేయడము ఉగాది ఉత్సవ స్తోత్రం అవుతుంది. అదేవిధంగా ఉగాది పచ్చడి సేవనం, నింబ కుసుమ భక్షణం అంటారు. అంటే నింబ కుసుమము అంటే వేప పువ్వు. అవును. సో ఆ నింబ కుసుమ భక్షణము ఉగాది నాటి ఆచారాల్లో ఉగాది పచ్చడి షడ్రుచుల మిళితంగా అంటే 6 రుచుల ప్రకారంగా ఈ యొక్క ఉగాది ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. సో 6 రుచుల్ని మిళితమై ఆ ఉగాది ప్రసాదాన్ని పరిగడుపున శాస్త్రోక్తంగా చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే మోడర్న్ ట్రెండ్ ఏం చేస్తున్నారు, సో ఆమ్చూర్ మసాలా, స్పైస్ పౌడర్స్ ఇలా వేసిన కాదు. బెల్లము, వేపపూత, సోంపు, చింతపండు, తర్వాత మనము చింతపండు తర్వాత బెల్లము, వేప పువ్వు, చింతపండు, మిరియాలు. స్పైస్కి అంటే కారానికి మిరియాలు వాడాలి, అది శాస్త్రం. ఈ విధంగా మనం పరిగడుపున ఈ ఉగాది పచ్చడి సేవనం చేయడం ద్వారా మనకు సంవత్సరాంతము వజ్రకాయం వస్తుందని చెప్పింది. అందుకే ఉగాది పచ్చడి సేవన సమయంలో ఈ మంత్రం పఠించాలని ఉంటుంది. ఏమనంటే శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ ఘరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే నింబకము అంటే వేప పువ్వు. సో ఆ ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వేప పువ్వు ఉండాలి, బెల్లము ఉండాలి, మిరియాలు ఉండాలి, అదేవిధంగా చింతపండు ఉండాలి. ఈ విధంగా 6 రుచుల మిళితమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని సేవన పరిగడుపున అంటే ఉదయాత్పూర్వమే లేచి దంతాధవనము స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవాలయంలో దేవమంటపంలో పంచాంగం కానీ దేవుని యొక్క పూజను గావించి ఈ విధంగా ఉగాది పచ్చడి సేవనం చేసిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మనం చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉగాది సేవనం తర్వాత పూర్ణ కుంభదానము అని ఈ ఉగాది ఉత్సవంలో 4వది. అంటే ధ్వజారోహణము అంటారు, పూర్ణ కుంభదానము అంటారు. ధ్వజారోహణం అంటే ఇంటి మీద పూర్వకాలంలో ఏంటంటే ఒక జెండా ఎగురుతుండేది ఇంటి మీద, కాషాయ ధ్వజం కానీ హనుమంతుని జెండా కానీ ఆయా ఇంటి దేవతల జెండాలు కానీ పట్టు వస్త్రాలతో ఆ దేవుణ్ణి తయారు చేసి ఆ కపోతాన్ని ఎగరవేసేవారు. ఇప్పుడు రాను కాలంలో ఏమైందంటే ఇంట్లో కలశ స్థాపన చేస్తున్నారు ఉత్సవపూర్వకంగా. ఆ కలశ స్థాపన చేసి కలశానికి పూజ చేసి షోడశోపచారకమైనటువంటి పూజను చేసి ఆ యొక్క రాయి కలశాన్ని కానీ ఇత్తడి కలశాన్ని కానీ, అంటే కలశము అంటే చెంబు, ఇత్తడి చెంబును కానీ ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ వాటర్ పట్టేంత లేదనంటే ఏదైనా సామాగ్రి పట్టేంత ఆ చెంబుని పూజా కార్యక్రమాలు చేసి వస్త్రము గోధుమలు లేదంటే వస్త్రము బియ్యముతో ఆ చెంబును నింపి ఒక పురోహితుడికి దానం ఇవ్వడం, దీన్ని పూర్ణ కుంభదానము అంటారు. సో ఆ దానం వలన కూడా మనకున్నటువంటి గ్రహ నక్షత్ర దోషాల వల్ల మనకు కలిగేటువంటి ఉపద్రవాల నుంచి మనము రక్షింపబడతామని చెప్పి శాస్త్రం చెప్పింది. చివరిలో పంచాంగ శ్రవణము మనము చేయడం కూడా చాలా ఉత్తమం. పంచాంగ శ్రవణం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, గోదాన ఫలం, గంగా స్నాన ఫలం ఈ యొక్క పంచాంగ శ్రవణం వలన కలిగేటువంటి ఫలితాలు. కాబట్టి ఈ విధంగా ఈ 5 ఆచరణలతో ఉగాది ఉత్సవాన్ని ఎవరైతే ఆచరణోక్తంగా నియమానుసారంగా నిర్వహించుకుంటారో వారికి సర్వం శుభప్రదము. ఎందుకు అనంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో తండ్రి కొడుకులదే ఆధిక్యత. తండ్రి కొడుకులు అనంటే ఎవరు అంటే సూర్యుడు, శని. కాబట్టి ఇద్దరిదే ఆధిక్యత. కాబట్టి ఈ ఇద్దరే ఈ యొక్క సంవత్సరాన్ని పాలిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక మిగతా అంటే ఇప్పుడు మామూలుగా మంత్రులు ఏ విధంగా ఉంటారో అంటే మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఏ ఉంటాయో అవి వీళ్ళిద్దరికే ఉన్నాయి. కాబట్టి ధర్మ ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం శుభ ఫలితాలను ఇస్తుందని ఈ యొక్క పంచాంగంలో మనకు చెప్పబడింది. ఓకే, మరి పంచాంగం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరము ఒక 6 రాశుల వారికి బాగుంది అని అయితే అంటున్నారు. మరి ఏ రాశుల వారికి బాగుందంటారు? మొదలుగా మిథున రాశి, వృషభ రాశి, ధనస్సు రాశి, ఈ విధంగా ఈ 3 రాశులకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అదేవిధంగా వృషభ రాశికి బ్రహ్మాండం ఇన్ని రోజుల నుండి అనుభవించిన వాటి ఫలితాల నుండి ఈ సంవత్సరము వారికి మెరుగ్గా ఫలితాలు కలిగేలాగా ఉన్నాయి. ఆ తర్వాత ధనుస్సు రాశికి అత్యధికంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారాభివృద్ధి,
ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగ ఉన్నత యోగ్యత ఈ 3 రాశి వాళ్ళకి అధికంగా ఉంటుంది. అదేవిధంగా తులారాశి, మకర రాశి వాళ్ళకి కూడా ఈ విధంగా మంచి ఫలితాలు ఈ సంవత్సరాల్లో అందుకుంటారు. ఎందుకంటే ఇంతకాలం అనుభవించినటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలాంటి దోషాలు, గురుబలం లేకపోవడం ఇలాంటివన్నీ వాళ్ళు దాటుకొని ఈ సంవత్సరం విజయాన్ని అందుకోబోతున్నారు ఈ యొక్క 6 రాశుల వారు. ఓకే, అంటే 3 రాశులు చెప్పారు. సింహం 3 రాశులు, తర్వాత మకరము, సింహము, తుల. ఓకే, మొత్తం 6 రాశులు. 6 రాశులు: వృషభము, మిథునము, ధనస్సు, మకరము, సింహము, తుల. ఓకే, ఈ 6 రాశుల వారికి అత్యద్భుతంగా ఉంది. ఓకే, అలాగే గురుగారు, మరి రైతుల గురించి మాట్లాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాల రైతుల వారికి ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళకు పంట పండితే కానీ వాళ్ళ ముఖాలల్లో నవ్వు చిగురించదని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకి ఎలా ఉంది? అలాగే వర్షాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? అసలు మొదలు మనము పంచాంగంలోకి పంచాంగ శ్రవణం అంటే విధంగా మనము ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఈ భూమి ఏ విధంగా ఉండబోతుంది, భూమి మీద ఉన్నటువంటి మనుషులకి కానీ వివిధ రంగాల వారికి కానీ ఏ విధంగా తెలుసుకునే ముందు ఓ చిన్నగా పంచాంగ పారాయణం, మనం పంచాంగ స్తోత్ర పారాయణం చిన్న చేద్దాం. ఆ తర్వాత మనం పంచాంగ శ్రవణాన్ని ఓవరాల్గా అంటే ఈ దేశంలో ఆంతరంగిక విషయాలు కానీ ప్రపంచంలో ఆంతరంగిక విషయాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీకళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్నదేశారుహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన పుణ్యాం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. అంటే దీని అర్థం ఏంటంటే పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో పంచాంగ శ్రవణము అత్యధికంగా శుభాన్ని, మంగళాన్ని ఇస్తుంది. అదేవిధంగా శత్రువులని హరిస్తుంది. ఏం చెప్పాడు? దుస్వప్రదేశారుహాం అంటే పీడకలల్ని నిర్వహిస్తుంది, శత్రువులని నివారిస్తుంది. గంగా స్నాన ఫలాన్ని ఇచ్చేది ఈ యొక్క పంచాంగ శ్రవణము. ఆయువుని వృద్ధి చేసేది, సంతాన ఫలాన్ని ఇచ్చేది ఈ యొక్క పంచాంగ శ్రవణము. కాబట్టి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేసే ముందు ఆ యొక్క శ్లోకాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ శ్లోకం అర్థము ఇది. ప్రతి ఒక్కరూ సాయంత్రకాలంలో దేవాలయంలో, ప్రతి ఒక్క దేవాలయంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. కాబట్టి ఆ రోజు వీలు చేసుకొని పంచాంగ శ్రవణము ఉగాది ఉత్సవం రోజు వినడము చాలా ఉత్తమము. అది శాస్త్రబద్ధమైనది. ఆ సంవత్సరాంతము కలిగేటువంటి పీడల నుండి, ఉపద్రవాల నుండి మనల్ని రక్షించేది పంచాంగ శ్రవణము. ఎందుకనంటే ఆ యొక్క పంచాంగ శ్రవణము సూర్య భగవానుడు అంటే నవగ్రహాలు ఒక్కొక్క వరాన్ని ఇస్తాయట. పంచాంగ శ్రవణం ఫస్ట్ మనం తెలుసుకుందాం. సూర్య భగవానుడు శౌర్యాన్ని ఇస్తాడంట, చంద్రుడు ఇంద్ర సమాన అధికారాన్ని ఇస్తాడంట, అదే గురువు సంపదనిస్తాడట, కుజుడు ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రసాదిస్తాడంట, శుక్రుడు మంచి దాంపత్యాన్ని ప్రసాదిస్తాడంట, బుధుడు, శని ఐశ్వర్యాన్ని, రాహు భుజబలాన్ని, కేతువు కులాధిక్యతను. ఈ విధంగా మనకు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా మనకు ఒక వరాన్ని ప్రసాదిస్తుందంట ఈ పంచాంగ శ్రవణం వినడం వలన. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క పంచాంగ శ్రవణము మొత్తం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఒక పంచాంగ శ్రవణంలో నవనాయక ఫలాలు అంటారు. ఈ నవనాయక ఫలాల్లో ఈసారి సూర్య భగవానుడే అత్యధికంగా ప్రభావం చూపబోతున్నాడు. ఎందుకు అనంటే సూర్యుడు రాజు, సేనాధిపతి, మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి. అంటే 4 ఒక రకంగా చెప్పాలంటే 4 క్యాబినెట్ మినిస్ట్రీలో ఆయనే తీసుకున్నాడు, లేదంటే పోర్ట్ఫోలియోలో ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క రాజు సూర్యుడు కావడం వల్ల రైతులకు మంచి జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే ఎరుపు వర్ణం గల విత్తనాలకి అంటే ధాన్యానికి ఎక్కువ ధర లభిస్తుంది. ఎరుపు వర్ణం అని అంటే గోధుమలు కావచ్చు, కందిపప్పు కావచ్చు, తర్వాత శనగపప్పు కావచ్చు, లేదు అని అంటే మనకు రాగులు, సజ్జలు, ఈ విధమైనటువంటి ధాన్యాలకి మనకు ఎక్కువ ధర వస్తుంది. అంటే ధాన్యం కొంచెం వచ్చినా వాటికి ధర అత్యధిక, పసుపుకి ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సూర్యుడు రాజు కావడం వల్ల రైతులకి మంచి విషయమే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు మంత్రి. ఈ చంద్రుడు మంత్రి కావడం వల్ల
రైతులకి మంచిగా జరుగుతుంది, వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న అంటే సమతుల్యంగా ఉంటుంది. ఏంటిది అని అంటే వర్షము అకాలంలో కురుస్తాయి. అంటే రైతులు పంట వేసినప్పుడు కురవకుండా తర్వాత కాలం, ఇక్కడ కురవకుండా పక్కదే. అతివృష్టి అనావృష్టి అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయానికి తగ్గ పంట వేయడం రైతులకి ముందు జాగ్రత్తగా హెచ్చరిక. కాబట్టి ఆ యొక్క రైతులకి చాలా బాగుంది. అదేవిధంగా గురుడు సస్యాధిపతి. సస్యము అంటే విత్తనం. ఈ యొక్క గురువు విత్తనాధిపతి ఉన్నాడు కాబట్టి వేసిన విత్తనాలు అత్యధికంగా ధాన్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులకి ఈ యొక్క శుభ పరిణామం అనే చెప్పాలి. కాబట్టి గురువుకు సంబంధించిన పసుపు కానీ, తర్వాత గురువుకు సంబంధించినటువంటి శనగలు కానీ అత్యధికంగా ధర పలికే విషయం ఉంది. అదేవిధంగా వరి అత్యధికంగా, అంటే మన బియ్యం ఏదైతుందో బియ్యం కూడా అత్యధికంగా ధర పలికే అవకాశం ఉంది. రైస్ మిల్లులు అత్యధికంగా నడిచే అవకాశం ఉంది. మధ్యవర్తులకి కూడా అత్యధిక ధనార్జన ఉంది. కాబట్టి ఈ విధంగా ధాన్యం మీద వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనది. ధాన్యం మీద వ్యాపారం చేసే వాళ్ళకంటే మామూలుగా రైతులే కాకుండా వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా ఉత్తమమైనది. అదేవిధంగా ఈ సంవత్సరము చంద్రుడు మంత్రిత్వ ఫలం కాబట్టి బియ్యానికి కూడా అత్యధిక రేటు వచ్చే అవకాశం ఉంది. బియ్యానికి కూడా అత్యధిక రేటు వస్తుంది. బియ్యం పంట ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే బియ్యం పంట 3 కాలాలు కూడా వేయవచ్చు. సో ఆ పంట ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రైతులకు ఇది ఒక మంచి వార్తనే. ఒక 70% మంచిగానే ఉంటుంది. అదేవిధంగా కోళ్ళ పరిశ్రమ, అంటే ఇప్పుడు మామూలుగా రైతులు అని అన్నప్పుడు వీటి మీద కూడా ఉంటారు కాబట్టి కోళ్ళ పరిశ్రమ కానీ, తర్వాత పశువులు కానీ చాలా మంచిగా ఉంటాయి. అంటే చాలా మంచిగా లాభాన్ని ఇస్తాయి. పశు పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, తర్వాత ఈ మన ఆవులు, పాడి, ఆ పాడికి సంబంధించిన విషయాల్లో కూడా అత్యధిక లాభాన్ని ఆర్జన చేసే విషయం రైతులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన జలాచరాలు. జలాచరాలు రోగాలు బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో జలాచరాలు అంటే ఏంటి అంటే మామూలుగా చేపలు, సో ఈ విధంగా రొయ్యలు, పీతలు, ఈ వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకనంటే వాటి పెంపకంలో కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి రోగాల బారిన పడి సో అధిక లాభాలు రాకపోవడము, లేదంటే అవి ఎదగకపోవడము, అనుకున్న కాలంలో అవి దాన్ని ఏమంటారు మనకు రాకపోవడము, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వాటి పెంపక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వారు కూడా ధనార్జన చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే నవనాయకుల ఫలితాల తర్వాత, అంటే ఇప్పుడు మామూలుగా నవనాయక ఫలితాలు ఒకసారి మొత్తం చూద్దాం మనం. రాజు సూర్యుడు, సేనాధిపతి సూర్యుడే, అర్ఘ్యాధిపతి సూర్యుడే, మేఘాధిపతి సూర్యుడే. తర్వాత మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి బుధుడు. అన్నిటికన్నా మించి ఇక్కడ ఒకటి ఉంది, ధాన్యాధిపతి కుజుడు. ఈ విధంగా శుక్రుడికి ఒక్క పోర్ట్ఫోలియో కూడా ఈసారి లేదు. కాబట్టి భార్యాభర్తలు కానీ దాంపత్య విషయాల్లో అందరూ కూడా, అంటే ఇంటి విషయాల్లో, కుల విషయాల్లో, దాంపత్య విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. అంటే అన్యోన్యంగా ఉండాలి. గొడవలకి కారణమయ్యేటువంటిది ఎందుకనంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే సూర్యుడు రాజు ఉన్నప్పుడు పరిపాలకుల మధ్య గొడవలు జరుగుతాయి. కాబట్టి అంతర్లీనంగా కావచ్చు, బాహ్యంగా కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పశుపాలకుడు అని మనము గ్రామాల్లో చెప్తాం. పశుపాలకుడు ఎవరు అని అంటే యముడు. పశుపాలకుడు యముడు కాబట్టి కర్త ఆయనే, క్రియ ఆయనే కాబట్టి పశువులు మంచిగా పాడినిస్తాయి. కాబట్టి పశు పెంపకం వృద్ధిలో ఉంటుంది. అదేవిధంగా ఈసారి 1 తూము వర్షం, 2 తూముల గాలి ఉంది. చెప్పాం కదా చంద్రుడు మంత్రి పనులని చెప్పాం కాబట్టి 1 తూము వర్షము, 2 తూముల గాలి ఉంది. కాబట్టి వర్షాలు కూడా బాగానే ఉంటాయి. కానీ అకాల వర్షాలు ఉండవచ్చు. మనము పంట వేసే ముందు ఏది నిలుస్తుంది, ఏది నిలవదు, ఏది ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అని ఆలోచించుకొని రైతులు అడుగు వేయాల్సినటువంటి సమయం ఈ సమయం. అదేవిధంగా 7 వీసాలు పంట. వీసము అంటే గ్రామ పద్ధతిలో మామూలుగా ఇప్పుడు ఏంది చారానా, అటానా ఉంటాయి కదా, అట్లా 16 వీసాలకు ₹1 ఆ లెక్క ప్రకారంగా.
అంటే 7/16 అంటే 7 వీసాల పంట అంటే పంట అర్థం అంటే 50% పంట ఉన్నట్టే. కాబట్టి ఏంటంటే రైతులకు శుభ పరిణామం. అదేవిధంగా ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం, పంచాంగ శ్రవణంలో భాగంగా వాస్తుకర్తరి చూస్తారు. ఎందుకు అని అంటే ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ముహూర్తం చూసుకొని మొదలు పెడతాం. మన గృహ నిర్మాణం కానీ లేదు అని అంటే ఏదైనా అపార్ట్మెంట్ నిర్మాణం కానీ ఏదైనా సరే మట్టిని ముట్టాలంటే ముహూర్తం చూడాలని చెప్పింది శాస్త్రం. అంటే మట్టిని దవ్వాలన్నా చేయాలన్నా పూజ చేసి చేయాలి కాబట్టి ముహూర్తం అని వాస్తుకర్తరి అంటారు. అది 4/5/2025 4 మే 2025 నుండి 7th జూలై 2025 వరకు, అంటే 7 జూలై 2025 వరకు మట్టి పనులు ముట్టరాదు. అంటే గృహ నిర్మాణ పనులు చేయరాదు ఎవరైనా. ఎప్పటి నుండి 4/5/2025 నుండి 7 జూలై 2025 వరకు, 4 మే 2025 నుండి 7 జూలై 2025 వరకు, 7వ తారీఖు జూలై 2025 వరకు గృహ నిర్మాణ పనులకు యోగ్యము కాదు. దాన్ని వాస్తుకర్తరి అంటారు. అంటే మట్టిని తవ్వడం కానీ, గుంతలు తీయడం కానీ, గోడ నిర్మాణం కానీ, స్లాబ్ వేయడం కానీ చేయకూడదు. కానీ కట్టిన ఇల్లు ఉంటే గృహప్రవేశం చేసుకోవచ్చు ముహూర్తంలో. సో ఈ గృహారంభము వేరు, గృహ నిర్మాణం వేరు. గృహారంభం చేసుకోవచ్చు కానీ గృహ నిర్మాణానికి ఇది పనికి రాదు. అదేవిధంగా 25 మే 2025 నుంచి రోహిణి కార్తె ఉంటుంది. అది దేని మీద వచ్చింది అని అంటే గాడిద మీద వచ్చింది. రోహిణి కార్తె గాడిద వాహనంగా వచ్చింది. అదేవిధంగా 8/6/2025 నుంచి మృగశిర కార్తె కప్ప మీద వచ్చింది. మృగశిర కార్తె గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే రైతులు పూర్వము భూమి పనులు మొదలు పెట్టేటప్పుడు, అంటే భూమి పనులు అని అంటే వ్యవసాయాన్ని మొదలు పెట్టేటప్పుడు, ధాన్యం వేసేటప్పుడు కానీ, భూమి దున్నేటప్పుడు కానీ, భూమి పని చదును చేసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు ఈ మృగశిర కార్తె నుండి మొదలు పెట్టేవారు. భూమి చదును చేయడం కానీ, దున్నడం కానీ మృగశిర కార్తె భూమికి పూజ చేసి అంటే మామూలుగా భూమి చేసి భూమాతగా భావించి, తల్లి నా అవసరం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, ఎందుకంటే సముద్రే వసనేదేవి పర్వతస్థన మండలే, సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ, నా పాదాలతో నేను దొక్కుతున్నా. ఎందుకంటే తప్పదు కదా, మనం భూమి మీద నడవకుండా గాల్లో నిలబడలేం కదా, నడుతుంది. కాబట్టి పొద్దున్న లేవగానే భూమిని మొక్కి మిగతా కార్యక్రమాలు చేయడం మన శాస్త్రం చెప్పింది. అదే పద్ధతి పూర్వం రైతుల్లో, అంటే వాళ్ళు పూర్వం మట్టిని పూజ చేసి ఆ యొక్క తన వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు. ఆ వ్యవసాయాన్ని ప్రారంభించే రోజునే మృగశిర కార్తె అంటారు. సో ఆ మృగశిర కార్తె మనకి ఏ రోజు వస్తుంది? 8/6/2025 8/6/2025 మృగశిర కార్తె కప్ప మీద వస్తుంది. కప్ప మీద వస్తుంది అంటే రైతులకు శుభవార్త. ఎందుకనంటే జలాచరం కాబట్టి కప్ప, నీళ్ళు ఎక్కువగా ఉంటే పంట ఎక్కువగా వస్తుంది కాబట్టి కప్ప మీద వస్తుంది. కప్ప వాహనమే వస్తుంది కాబట్టి ఏం కాదు. సో కప్ప కూడా ఎట్లా నడుస్తుంది? మెల్లగా. కాబట్టి పంట కూడా ఆ విధంగా వృద్ధిలోకి వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క రోహిణి కార్తె కూడా గాడిద మీద వచ్చింది కాబట్టి అది కూడా మంచిదే. సో శుభ సూచకమనే చెప్పాలి, శుభం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2 మౌఢ్యములు ఉన్నాయి. ఇందులో శుభకార్యాలు చేయరాదు. మౌఢ్యమి అంటే శుభకార్యాలకు పనికిరాంది. మొదలు గురు మౌఢ్యమి 10 జూన్ 2025 నుంచి 10 జూలై 2025, అంటే నెల రోజులు గురు మౌఢ్యమి ఉంటుంది. ఆ గురు మౌఢ్యంలో శుభకార్యాలకు పనికిరాదు. అదేవిధంగా 27 నవంబర్ 2025 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకు, అంటే సుమారు 215 రోజులు ముహూర్తాలు ఉండవు. శుక్రమౌఢ్యమి ఉంటుంది. సో ఈ సమయంలో మనము ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి చేసుకోవాలి. అదేవిధంగా ప్రపంచంలో మన ఈ విశ్వావసునామ సంవత్సరంలో 4 గ్రహణాలు ఉన్నాయి. ఆ 4 గ్రహాలు మనం నియమాలు పాటించాల్సిందే. అదేవిధంగా 15 మే 2020, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటాడు. అలా మారినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఒక నదికి పుష్కరాలు వస్తాయి అంటే ఈ విధంగా గోదావరి, గంగా, యమున, ఈ విధంగా. ఈ సంవత్సరము వృషభం నుండి మిథునంకు మారుతున్న కారణంగా సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. సరస్వతీ నది అంటే బద్రీనాథ్ యాత్రలో
మాడా అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. అది బాహ్యంగా కనిపిస్తుంది ఓన్లీ సరస్వతి నది. లేదు అంటే త్రివేణి సంగమంలో భాగంగా అంతర్లీనంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం, ఈ పుష్కరాలు పాటించేటువంటి ప్రదేశం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సరస్వతి నది ఉంది అంతర్లీనంగా ప్రవహించేది. ఎక్కడ అంటే కాళేశ్వరం. కాళేశ్వరంలో గంగా స్నానం పుష్కర సమయంలో ఆచరించడం చాలా ఉత్తమం. ఎందుకంటే సరస్వతి నది పుష్కరాలు కాబట్టి అది 15/5/2025 నుంచి 12 రోజులు నిర్విరామంగా నడుస్తాయి. అంటే 14/5 నాడు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఉత్సవాలు మాత్రం 15 నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి 15/5/2025 నుంచి 12 రోజులు పుష్కర స్నానం చాలా మంచిది. ఈ విధంగా అంటే క్షుప్తంగా కాకుండా మరీ స్థూలంగా కాకుండా మనము అంటే మరీ సూక్ష్మంగా కాకుండా మనం ఈ విధంగా పంచాంగ శ్రవణాన్ని అంటే అన్ని అంత మొత్తము ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది. అదేవిధంగా రైతులకు మీరు అడిగినారు, నేను చెప్పిన రైతులకి శుభకాలం. కానీ ఇంకొక విధంగా మనము తెలుసుకోవాల్సిన రంగం ఏంటిదంటే రాజకీయ రంగం. సో రాజకీయ రంగంలో ఆ యొక్క రాజకీయ పరంగా పరిపాలకులే శత్రువులు అవుతారు. సో పరిపాలకులకు అంతర్లీనంగా యుద్ధాలు అవుతాయి. ఒక్కొక్కసారి ప్రభుత్వం మారే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అధికారులు మారే అవకాశం ఉంది. కాబట్టి పరిపాలకులు తగు జాగ్రత్త నియమాలు పాటించాలి. అదేవిధంగా ప్రజలు ఉద్యమాలు చేసేటువంటి సమయము ఈ విశ్వావసునామ సంవత్సరం. ప్రజల ఉద్యమాలకు పరిపాలకులు దిగి వచ్చి మరింత సంక్షేమ పథకాలని చేపట్టే సమయం విశ్వావసునామ సంవత్సరం. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరము అంటే ధరణి అంటే ఈ యొక్క విశ్వము, ఈ యొక్క భూమి తన శక్తిని ఇప్పటి వరకు కోల్పోయిందట. గత 4-5 సంవత్సరాల నుంచి తిరిగి పుంజుకునేటువంటి కాలము విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో పరిపాలకులు తగు జాగ్రత్తగా ఉండాలి, ధర్మంగా ప్రవర్తించాలి. ఎందుకంటే సమవర్తి అని చెప్పాం. ఎవడైతే అన్యాయం చేస్తాడో, ఎందుకంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, యముడికి అన్న శని. కాబట్టి ఎవడైతే అధర్మంగా ప్రవర్తిస్తాడో, ఎవడైతే అన్యాయం చేస్తాడో, ఎవడైతే మోసపూరితంగా ఉంటాడో, ఎవడైతే నీచంగా ఉంటాడో, నీచము అని అంటే ధర్మ అనుష్ఠానం అసలే ఉండదు వాడిని దెబ్బగొట్టి గుణపాఠం నేర్పేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అంటే భగవానుడు అనాలి. ఎందుకంటే నవగ్రహాల్లో శనిని మాత్రమే ఈశ్వరునితో పోలుస్తాం, శనేశ్వరుడు అని. ఆ యొక్క శనేశ్వరుడు ఇప్పుడు మన నవనాయకుల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో అంటే ఇప్పుడు చెప్పాం కదా, సూర్యుడు శనిదే ఇద్దరిదే ఇప్పుడు మామూలుగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శని ఉంటాడు కాబట్టి పరిపాలకులు తగు జాగ్రత్తగా ధర్మాది క్రతువులు ఎక్కువగా నిర్వహించడం చాలా ఉత్తమం. చంద్రుడు మంత్రి అయిన కారణంగా ప్రజలు సంక్షేమ పథకాలని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పాం సస్యాధిపతి గురుడు అని చెప్పేసి, అదేవిధంగా నీరసాధిపతి బుధుడు, రసాధిపతి శని, ఈ విధంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి సంక్షేమ పథకాల్లో భాగంగా గృహ నిర్మాణ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎక్కువగా. నూతన గృహాలు చాలామంది నిర్వర్తించే అవకాశం కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం యోగ్యమైనటువంటి కాలం. కాబట్టి గృహ నిర్మాణం చాలా ఈజీగా అయిపోతుంది ఈ సంవత్సరంలో ఎవరైనా సంకల్పం తీసుకొని నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి ఇది యోగ్యమైన కాలం. అదేవిధంగా రాజకీయ నాయకులకి అంతర్లీనంగా అంటే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు మంత్రులకు కూడదు, ఒకే దేశంలో ఉన్న ఇద్దరు మంత్రులకు కూడదు. ఈ విధంగా అంతర్లీన కొట్లాటలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ప్రభుత్వం కూడా మారే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ప్రభుత్వమే నిరుద్యోగ సమస్యను పెంచే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆ విధంగా ఉంటుంది. ఉద్యోగులు నిరుద్యోగులు కూడా ఇద్దరు ఉన్న ఉద్యోగాలను తీసేయడం కానీ, ఉద్యోగులకు సరైన వేతనం అందకపోవడం కానీ, నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం కానీ, అంటే ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఈ యొక్క ఉద్యోగులకు ఉన్నాం. కానీ ఉద్యోగం మారే ప్రయత్నాన్ని ఈ సంవత్సరం కొంచెం మానుకుంటే మంచిది. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కానీ, ప్రభుత్వ ఉద్యోగం అనేసి ఇంకో వ్యాపారం అట్లా. ఇక్కడ వ్యాపారులకు చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరం, ఉద్యోగులకు కాకుండా వ్యాపారులకు చాలా మంచిగా ఉంది. అదేవిధంగా రాజకీయ పరంగా చూస్తే చెప్పాం కాబట్టి పరిపాలకులు తగు జాగ్రత్తలతో రాజ్యాన్ని పరిపాలించాలి. యుద్ధము జరిగే అవకాశం ఉంది కాబట్టి మన దేశము మిగతా దేశాల వాళ్ళు కూడా
అంతర్లీన కొట్లాటలు కానీ బాహ్య కొట్లాటలు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. మన దేశము ఈ సంవత్సరం పుంజుకుంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ సంవత్సరం మన దేశం అత్యున్నత స్థానంలో ఉంటుంది. యుద్ధానికి ధీటుగా పోరాడుతుంది, విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయుధాలని సమకూర్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యుద్ధానికి తగు ఏవైతే అవసరమవుతాయో అన్నిటినీ సమకూర్చుకొని యుద్ధానికి సన్నద్ధంగా ఉంటుంది మన దేశం. యుద్ధానికి ప్రత్యేక నిధి కేటాయించి ఆయుధాలని బయట దేశాల నుంచి కూడా మనకు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. అందుకే పోరాడి విజయం గెలిచేటువంటి సత్తా మన దేశానికి ఈ సంవత్సరం ఉంటుంది. ఒకవేళ యుద్ధం వస్తుంది, వచ్చినా గెలిచే అవకాశం, దాని ప్రభావం మన మీద ఉండకుండా గెలిచే అవకాశము, ప్రపంచంలో భారతదేశ కీర్తి కొనియాడబడుతుంది ఈ సంవత్సరం. ఇది ఒక యుద్ధ విషయాల్లో కానీ, సైన్స్ విషయాల్లో కానీ, సాంకేతిక పరిజ్ఞానంలో కానీ సైంటిస్టులకు మంచి అవకాశం ఈ సంవత్సరం. సైంటిస్టులు తమ నూతన ఆవిష్కరణను దేశ ప్రజలందరికీ తెలియజేసేటువంటి అనుకూలమైనటువంటి కాలం ఈ విశ్వావసునామ సంవత్సరం. సైంటిస్టులకు ప్రత్యేక నిధిని కూడా మన దేశ పాలకులు ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం. ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి సైంటిస్టులు అంటే సాంకేతిక రంగంలో పనిచేసేటువంటి ఈ ఒక సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, లేదో మనం అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ విశ్వావసు నామ సంవత్సరం. అదేవిధంగా సినీ రంగం వివిధ రంగాల్లో చూసుకున్నట్టయితే సినీ రంగము కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగుంటుంది. సినీ రంగం పుంజుకుని అంటే తన స్థాయిని పెంచుకుంటుంది సినీ రంగం. కొత్త కొత్త కళాకారులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న సినిమాలు తీసేవాళ్ళు పెద్ద లెవెల్లో సినిమాలు తీసే అవకాశం, అనుకూలమైనటువంటి కాలం ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో. కొత్త వాళ్ళ ప్రయత్నపూర్వకంగా గెలవచ్చు. అంటే మరి ప్రయత్నం లేకుండా ఎవరికి అవకాశాలు రావు. ప్రయత్నపూర్వకంగా సినీ రంగంలో విజయాన్ని సాధించవచ్చు. ఇంకా మన ఒక రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో, పేరు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇంకా అత్యున్నత విశ్వకి పరిచయం అయ్యే అవకాశం ఉంది. అత్యున్నత పురస్కారాలు అందుకునే అవకాశం ఉంది ఈ యొక్క సినీ రంగంలో. దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు, సో ఎనీ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఎవరైనా సరే వాళ్ళు అత్యున్నత పురస్కారాలు అందుకునేటువంటి అనువైన కాలం ఈ సంవత్సరం. కానీ అది ప్రయత్నపూర్వకంగానే జరుగుతుంది. అంటే ప్రయత్నం లేనిదే మామూలుగా నడుస్తుంది అట్లా కాకుండా మన ఇండియా సినిమా గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరంలో. అదేవిధంగా రాజకీయంలో మనం చెప్పుకున్నాం, అదేవిధంగా ఈ ఒక సినిమా రంగం చెప్పుకున్నాం, అదేవిధంగా రైతులకు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం మీద ఈ విశ్వావసునామ సంవత్సరాలు 2 తెలుగు రాష్ట్రాల వారికి ఈ యొక్క శుభ పరిణామాన్ని చెప్పవచ్చు. ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల వారికి కూడా శుభ పరిణామం చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక హేతు అంటే హెచ్చరిక ఏంటంటే మనం ఏ పని చేసినా ధర్మక్రతువులు ఎక్కువ చేయడం ఈ సంవత్సరంలో చాలా మంచిది. ఎందుకు అనంటే రాహు కేతువులు కూడా ఈ సంవత్సరాల్లో మారుతున్నాయి. అంటే అవి దాదాపు సంవత్సరంన్నరకు ఒకసారి అలా మారుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో మారుతున్నాయి. అంటే ఈ విశ్వానికి కాలసర్పయోగం ఉందంట. అంటే ఈ సంవత్సరం కాలసర్పయోగం అంటే మామూలుగా కాలసర్పయోగం అంటే అది మింగేసే యోగం. పాము దేన్నైనా మింగుతో చూడండి, అంటే తింటుంటుంది చూడండి, అది తినేటువంటి విశ్వాన్ని తినేటువంటిది కాలసర్పయోగం. ఆ కాలసర్పయోగం నుంచి మనం తప్పించుకోవాలంటే ధర్మాది క్రతువులు అంటే ఏంటి, అసలు ఈ ధర్మము, సనాతన ధర్మము, ధర్మ పరిరక్షణ అందరూ అంటారు. అసలు ధర్మం అంటే ఏంటి? ఆచరించే విధానమే ధర్మం. మనం ఆచరించే విధానమే ధర్మం. సనాతన ధర్మం అంటే మనకు మన శాస్త్రం చెప్పిన కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి పాటిస్తే చాలు మన ధర్మరక్షకులమే. ఏంటి అంటే ఉదయాత్పూర్వమే నిద్ర లేవాలి, స్నానాది క్రతువులు ఆచరించాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, తోరణాలు కట్టాలి, ఉత్సవాలు జరుపుకోవాలి, దీపాన్ని వెలిగించాలి, దేవుడికి నమస్కారం చేయాలి. ఇది ఒక రకమైన ధర్మం. అదేవిధంగా దానాది కర్మలు ఎక్కువగా చేయాలి. ఎందుకంటే అన్నదానము జరగాలి. ప్రతి గ్రామాల్లో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో ఎక్కడైనా సరే ఈ సంవత్సరం ఎక్కువగా అన్నదానం చేయడం ఉత్తమం. కానీ అన్నదానం చేసినప్పుడు ఈ రాహుకేతు కాలసర్పదోషం అందరి మీద ప్రభావం తక్కువగా చూపిస్తుంది. కాబట్టి అన్నదానం జరగాలి, యజ్ఞయాగాదులు ఎక్కువగా జరగాలి ఈ సంవత్సరం.
జరిగినప్పుడు ఎందుకంటే అష్టవసులు భూమి వీధికి వచ్చేటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ధర్మాది కార్యక్రమాలు చేస్తే మనకి ఎక్కువ వరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనము పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటిది. కాబట్టి ఈ సంవత్సరాల్లో మనము ధర్మ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల మనము పునర్వైభవ స్థితిని పొందవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరము రోగము ప్రబరిల్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక కారణంగా కూడా ఉంది. ఎందుకనంటే రోగం నుంచి విముక్తులై ఉపశమనం పొందే సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మళ్ళీ కొత్త రోగాలు ప్రబలిల్లే సంవత్సరంగా ఈ సంవత్సరం జ్వరాది రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం సంవత్సరంలో ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా చోర భయము, దొంగల భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా మనము కొన్ని జాగ్రత్తలతో మిశ్రమ ఫలితాలతో ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం ఉండబోతుంది. ఓకే, చివరగా చూసుకుంటే ఉగాది పచ్చడి తాగే ముందు ఒక సూత్రం తాగాలి అవును, ఒక శ్లోకము చదివి తాగాలి అని చెప్తాము. మన హిందూ ధర్మశాస్త్రాల్లో ఆ శ్లోకము అంటే ఉగాది ఉత్సవ సందర్భంగా శతాయు వజ్ర దేహాయ, అందరూ జాగ్రత్త వినాలి, అందరూ శ్రద్ధ వినాలి, కావాలంటే నోట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఉగాది పచ్చడి సేవన విషయంలో ఈ శ్లోకము తాగి అంటే ఎందుకు అంటే ప్రతి విషయంలో మన ధర్మాది కార్యక్రమాల్లో కానీ సనాతన ధర్మంలో కానీ ప్రతి విషయంలో ఏదైనా ఒక మంత్ర పఠనం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలి అని అంటారు. ఎందుకు అంటే దైవాధీనం జగదిదం, ఈ జగత్తు ఈ విశ్వమంతా దేవుని ఆధీనంలో ఉంటుంది. మంత్రాధీనం దేవత. కానీ దేవుడు ఎక్కడ ఉంటాడంటే మంత్రం ఎక్కడ చెప్తామో అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మంత్ర పఠనం ద్వారా ప్రతి కార్యాన్ని విజయవంతం చేయవచ్చు. కాబట్టి మనము ఈ యొక్క ఉగాది పచ్చడి సేవన విషయాల్లో ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క మంత్రాన్ని పఠించి మనము ఉగాది పచ్చడి సేవనం చేయాలి. ఏంటి అది అంటే శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ ఖరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షకరం. ఈ విధంగా ఈ యొక్క శ్లోకాన్ని పఠించి ఉగాది పచ్చడి సేవనం చేయడం ద్వారా మనము వజ్రదేహాన్ని పొందవచ్చు అని ఈ శ్లోకార్థం. అంటే వజ్రం లాంటి దేహము అని అంటే దృఢమైనటువంటి శరీరము. కాబట్టి ఏ రోగము లేకుండా అనారోగ్యం కాకుండా ఆరోగ్యవంతంగా మనం ఈ శ్లోకం పఠించి ఉగాది పచ్చడి సేవన చేసి మన ఉగాది ఉత్సవాన్ని మొదలు పెడితే ఆ విధంగా ఇంకేంటి పిండి వంటలతో మిళితంగా తర్వాత పంచాంగ శ్రవణాన్ని విని ఉగాది ఉత్సవాన్ని ఆనందంగా ఆహ్లాదంగా, ఎందుకంటే అన్ని కాలాల్లో వసంత ఋతువు చాలా ఆహ్లాదకరమైనటువంటిది. ఎందుకంటే వసంత ఋతువులోనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. వసంత ఋతువులోనే కోయిలలు కుహు కుహు అని పాడతాయంట. వసంత ఋతువులోనే చెట్లు తన శక్తిని పుంజుకొని మొలకెత్తడం ప్రారంభిస్తాయట, ఆకులు చిగురించడం మొదలెడతాయట. కాబట్టి ఈ వసంత ఋతువులో ఈ వాతావరణంలో ఇలాంటి మార్పులు వచ్చి యుగము ప్రారంభమైంది అని అంటే యుగం నాశనమైన తర్వాత మళ్ళీ పునర్వైభవ స్థితికి వచ్చి యుగం ప్రారంభమైంది. కాబట్టి యుగాది అయింది, అదే ఉగాది అయింది. కాబట్టి ఈ 5 క్రతువులు అంటే ఏంటి మనం చెప్పినవి? తైలాభ్యంగనము, ఉగాది స్తోత్ర పారాయణము, ధ్వజారోహణము లేదా పూర్ణకుంభదానము, పంచాంగ శ్రవణము. ఈ విధంగా 5 క్రతువులతోటి మనం ఉగాది ఉత్సవాన్ని చేసుకున్నట్టయితే మనకి ఎలాంటి సమస్యలు రాకుండా చెప్పుకున్నట్టుగా సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ప్రశాంతతని, బుధుడు బుద్ధిని, ఆ యొక్క శని అనుకున్న కార్యాన్ని బలాన్ని, అదేవిధంగా కుజుడు సుఖాన్ని ఆరోగ్యాన్ని, రాహువు భుజబలాన్ని, కేతువు కులాధిక్యతను పంచాంగ శ్రవణం వాళ్ళు ఇస్తాడని మనం చెప్పుకున్న విధంగా పంచాంగ శ్రవణం ఎవరైతే వింటారో వారికి ఈ విధంగా ఉన్నటువంటి పీడలన్నీ తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యాలతో ఉంటారు. చివరిలో ఒక చిన్న విషయం మనం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు ఈ ధర్మాది క్రతువులు అంటే ప్రతి వారు ఏమంటారు అని అంటే ధర్మాది క్రతువులు ఎక్కువగా చేయాలి. ధర్మాది క్రతువులు ఎందుకు చేయాలి? ఎందుకంటే ధర్మము 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 అని అంటుంటాం. ఎందుకు ఈ ధర్మాన్ని మనం పాటించాలి అంటే మన పురాతనమైనటువంటి సనాతన ధర్మంలో ఎంతో శాస్త్రీయ విజ్ఞానం ఉంది. ఎందుకు శాస్త్రీయ విజ్ఞానం ఉంది అంటే ప్రతి ఒక్క ఆచరణ, ఇప్పుడు మామూలుగా ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, దానికి శాస్త్రీయ విజ్ఞానం ఉంది. గడపకు పసుపు రాయాలి, దానికి శాస్త్రీయ విజ్ఞానం. కల్లాపు జల్లడం దానికి శాస్త్రీయ విజ్ఞానమే. దీపం ముట్టియడం దానికి శాస్త్రీయ విజ్ఞానం. ప్రతి ఒక్కొక్క దానికి ఇప్పుడు సైంటిస్టులు అందరూ దానికి ఎందుకు అనే దానికి ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. కానీ మనం పూర్వకాలం నుంచే ఆచరిస్తున్నాం. కాబట్టి ఒక చిన్న కథ ద్వారా మనం ఈ ధర్మం కార్యక్రమం
కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వెళ్తాడంట. అర్జునుడు వెళ్ళినప్పుడు సేమ్ ఇదే అంటాడు, అంటే మనిషి ధర్మబద్ధంగా ఎందుకు నిలబడాలని అడుగుతాడంట. ఒక దారాన్ని గాలిపటాన్ని ఇస్తాడంట కృష్ణుడు, ఎగరవేయమని చెప్తాడంట. అంటే గాలిపటాన్ని ఎగరేయమంటారు, మామూలుగా గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటాడంట కృష్ణుడు. ఇంకా ఎత్తుకు ఎగరేయగలుగుతావా అంటే వేయగలుగుతానని చెప్పి ఇంకా ఎత్తుకు, ఆ విధంగా ఇంకా ఎత్తుకు అని అట్లా తర్వాతలో కృష్ణుడు అప్పుడు చూస్తుండగా అర్జునుడు చెప్తాడంట, నేను ఇంకా ఎత్తుకు ఎగరేయగలుగుతా, చూస్తావా దీన్ని, దారం అయిపోయినట్టు చెప్పానంట. దారాన్ని తెంపేస్తాడంట అర్జునుడు. ఆ గాలిపటం ఇంకా ఎత్తుకు పోయి తర్వాతి ఆ ఎత్తు నుంచి కింద పడడం ప్రారంభమవుతుందంట. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తాడంట, కృష్ణ నువ్వు చూసావు, దారం అనేది ధర్మము, గాలిపటం అనేది మనిషి ధర్మాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఎంత ఎత్తుకైనా పోగలుగుతాడో అక్కడ స్థిరంగా ఉండగలుగుతాడు, అక్కడ ఆనందంగా స్థిరంగా ఉండగలుగుతాడు, ఆ స్థాయిని శాసించగలుగుతాడు. ఎప్పుడైతే ధర్మం అనే దారము తెగిపోతుందో మనిషి గాలిపటం వలె నేల జారుతాడు అని చెప్పి కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఇవి. కాబట్టి ధర్మో రక్షితి రక్షిత, ధర్మ కార్యక్రమాలు ఈ సంవత్సరం ఎక్కువగా చేయండి, సంవత్సర ఫలాలని అందరం ఆస్వాదిద్దాం. అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు అని మన హిందూ ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా. ఎందుకనంటే మన ధర్మము మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఏమని, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చేత్ దుఃఖభాన్ భవేత్. ఏ జీవికి కూడా, చిన్న చీమకు కూడా దుఃఖము రావద్దు భగవంతుడా అని కోరుకునే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము మన సనాతన ధర్మం. కాబట్టి ఈ విధంగా ఉగాది విశిష్టతను మనందరం తెలుసుకొని ఉగాది ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మన యొక్క ఇళ్లలో మనం నిర్వహించుకుందాం. అదేవిధంగా దేవాలయ దర్శనం చేసుకొని అత్యంత పుణ్య ఫలాన్ని మనం పొంది, ఆ దేవుడు అనుగ్రహాన్ని పొంది, ఈ యొక్క విశ్వావసువు నామ సంవత్సరాల్లో ఎవరు కూడా దుఃఖపడకుండా అందరూ సుఖం పొందేలాగా, అదేవిధంగా ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగా మనం ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. అందరూ బాగుండాలి మనం, ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే వాక్యం అనేది. కాబట్టి ఈ లోకమంతా సుఖంగా జీవించాలి అని చెప్పేసి మనం కోరుకొని ఉగాది ఉత్సవాన్ని చేసుకుందాం. మరి ఒకసారి 6 టీవీ ప్రేక్షకులకు, భక్త మహాశయులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే గురుగారు, ఉగాది విశిష్టత, అలాగే 2 తెలుగు రాష్ట్రాలకి ఉద్యోగాలు, అలాగే రైతులకి, ఇంకా మాట్లాడుకుంటే సినీ రంగంకి, అలాగే రాజకీయ రంగంకి తెలియజేసినందుకు ధన్యవాదాలు.